హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు జాబ్ 365 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరో కొత్త జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చేసాను. ఇంటర్మీడియట్ పాస్ అయ్యి గవర్నమెంట్లో పర్మనెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వారి కోసం ఈ జాబ్ కరెక్ట్గా సెట్ అవుతుంది. సో ఇవి గ్రూప్ బి, గ్రూప్ సి క్యాడర్కి సంబంధించిన జాబ్స్ అనమాట. సో శాలరీస్ కూడా అన్నీ బాగానే ఉంటాయి. సో అవేంటో తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇందులో మొత్తం అప్లికేషన్ ఫీజు, అప్లికేషన్ ప్రొసీజరు, సెలక్షన్ ప్రాసెస్, ఏజ్ రిలాక్సేషన్ మొత్తం అన్నీ డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, వీడియోని లైక్ చేయట్లేదు. ఫ్రెండ్స్, దయచేసి మీరు వీడియోని జస్ట్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వల్ల మాకు ఎంతో కొండంత అండ కలుగుతుంది. సో దీని ద్వారా మనం ఎక్కువ వీడియోస్ చేసి మీకు కొత్త ఇన్ఫర్మేషన్ అంతా జాబ్ నోటిఫికేషన్ల గురించి ఇస్తూ ఉంటాం అనమాట. అంతేకాకుండా మీరు చిన్న చిన్న షార్ట్ నోటిఫికేషన్స్ ఏవి మిస్ అవ్వకూడదంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోతే మీకు షార్ట్ నోటిఫికేషన్స్ అనేవి చాలా ఫాస్ట్గా అప్డేట్ అవుతూ ఉంటాయి. ఫ్రెండ్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ నుండి ఈ కొత్త నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్లో పనిచేస్తున్నటువంటి సంస్థ అనమాట. మనకి టోటల్గా మనకి ఆంధ్ర తెలంగాణలో కూడా మనకి ఎన్ఐటి ఇన్స్టిట్యూట్స్ అనేవి ఉన్నాయి. ఇండియా మొత్తం 30కి పైగా ఇన్స్టిట్యూట్లు అనేవి ఉన్నాయన్నమాట ఈ ఎన్ఐటివి. సో ఈ ఎన్ఐటి వాళ్ళు ఏంటంటే నాన్ టీచింగ్ పొజిషన్స్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో మనకి ఈ అప్లికేషన్ లాస్ట్ డేట్ అనేది మనకి అక్టోబర్ 22 వరకు ఇచ్చారనమాట. సో ఈ లోపే మనం అప్లికేషన్స్ అనేవి పోర్టల్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏఎం పోస్టులకి ఏ క్వాలిఫికేషన్, శాలరీస్ ఎలా ఉన్నాయి, ఏజ్ రిలాక్సేషన్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. సో ముందుగా చూసుకుంటే బేసిక్గా ఫస్ట్ మనకి ఆఫీస్ అటెండెంట్ లేదా ల్యాబ్ అటెండెంట్ అనేవి 2 పోస్టులు ఉన్నాయి. సో ఇవి గ్రూప్ సికి సంబంధించినవి అనమాట. సో ఏజ్ అనేది మనకి 27 సంవత్సరాలు మించకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ క్వాలిఫికేషన్ అనేది కూడా మెన్షన్ చేశారు. ఆఫీస్ అటెండెంట్ అయితే మనకి ఇంటర్మీడియట్ పాస్ అయిపోతే సరిపోతుంది. కానీ ల్యాబ్ అటెండెంట్ అయితే మనకు ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్లోని పాస్ అయ్యి ఉండాలన్నమాట. ఇది వీళ్ళు ఇచ్చినటువంటి కండిషను. నెక్స్ట్ మనకి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు. సో ఈ గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు, ఏజ్ అనేది 27 సంవత్సరాల లోపు వారందరూ అప్లై చేసుకోవచ్చు. సో దీనికి కూడా మనకి ఇంటర్మీడియట్ పాస్ అయిపోతే సరిపోతుంది. కాకపోతే మనకి కంప్యూటర్ పైన టైపింగ్ స్పీడ్ అనేది 35 words per minute అనేది మనకి రావాలన్నమాట. సో అట్లాంటప్పుడే మనకి ఈ జాబ్కి సెలెక్ట్ చేస్తారు. సో డిజైరబుల్ స్కిల్స్ అంటే ఎక్స్ట్రా స్కిల్స్ ఏమైనా ఉంటే పరిగణలోకి తీసుకుంటారనమాట సెలక్షన్లోని. అవి ఏంటంటే మనకి కంప్యూటర్ స్కిల్స్, స్టెనోగ్రఫీ స్కిల్స్ అనేవి ఎక్స్ట్రా ఉంటే తొందరగా జాబ్కి సెలెక్ట్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ పోస్ట్ మనకి టెక్నీషియన్ పోస్టు. ఇది కూడా గ్రూప్ సికి సంబంధించింది. 27 years లోపు వారు అందరూ అప్లై చేసుకోవచ్చు. సో ఈ టెక్నీషియన్ పోస్ట్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ మెన్షన్ చేశారు ఏంటంటే ఇంటర్మీడియట్ విత్ సైన్స్ గ్రూప్. సో మన ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్లో 60% మార్క్స్ అనేవి గెయిన్ చేసి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చట. లేదు అంటే ఇంటర్మీడియట్ డైరెక్ట్గా 50%తో పాస్ అయ్యి ఉండి దీంతోపాటు మనకి ఏదైనా అప్రోప్రియేట్ ట్రేడ్లో ఐటీఐ కోర్సు 1 year వరకు కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. లేదు అంటే మనకి 10th class పాస్ అయ్యి 60% మార్క్స్ తోటి ఐటీఐ సర్టిఫికేట్ 2 years డ్యూరేషన్ తోటి ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇవేవి కాకపోతే మనకి పాలిటెక్నికల్లో డిప్లొమా ఇన్ 3 years ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంది. సో ఇక్కడ మనకి 4 types ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. సో ఇందులో ఏ గ్రూప్లో చేసినా సరే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి సీనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఉన్నది. ఇది మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించింది. 33 years ఏజ్ అనేది మనకి ఇచ్చారనమాట. ఈ లోపు ఉండే వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా మనకి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి. టైపింగ్ స్పీడ్ 35 words per minute అనేది ఉండాలి. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఉండాలి. తర్వాత ఎంఎస్ ఎక్సెల్ లాంటి స్ప్రెడ్ షీట్లు మెయింటైన్ చేయగలిగేటట్టు అవగాహన ఉండాలన్నమాట. అప్పుడే సెలక్షన్ చేస్తారు. ఇంకా అదర్ స్కిల్స్ అంటే కంప్యూటర్ స్కిల్స్, స్టెనోగ్రఫీ స్కిల్స్, బ్యాచిలర్ డిగ్రీ ఇవన్నీ ఉంటే మనకి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అనమాట. దీన్ని కూడా మనకి పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి. సో నెక్స్ట్ మనకి సీనియర్ టెక్నీషియన్ పోస్టులు. వీటికి 33 years ఏజ్ అనేది ఇచ్చారు. దీనికి కూడా ఇంటర్మీడియట్ 60% మార్క్స్తో సైన్స్ గ్రూప్లో పాస్ అయ్యి ఉండాలి. లేదంటే మనకి ఇంటర్మీడియట్ 50% మార్క్స్తో పాస్ అయ్యి ఐటీఐ కోర్సు 1 year కంప్లీట్ చేసి ఉండాలి. లేదంటే మనకి 10th class పాస్ అయ్యి 60% మార్క్స్ తోటి ఐటీఐ సర్టిఫికేట్ 2 years ఉండాలి. లేదంటే పాలిటెక్నికల్లో కానీ డిప్లొమాలో కానీ ఇంజనీరింగ్ 3 years కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. నెక్స్ట్ మనకి టెక్నికల్ అసిస్టెంట్. ఇది గ్రూప్ బి క్యాటర్కి సంబంధించింది. సో మనకి దీంట్లో ఏంటంటే కొంచెం హయ్యర్ గ్రేడ్ అనమాట. బీఈ, బీటెక్, ఎంసీఏ లాంటి కోర్సులు చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ సైన్స్ గ్రూప్ నుండి చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ గ్రూప్ నుండి చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏజ్ అనేది 30 years లోపు ఉండాలన్నమాట. సో ఈ విధంగా మనకి ఒక్కొక్క పోస్ట్కి క్వాలిఫికేషన్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు డైరెక్ట్గా మనం పోస్టుల గురించి చూద్దాం.
సో మనకి ఈ సెలక్షన్ ప్రాసెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ సెలక్షన్ ప్రాసెస్లో ఏంటంటే డైరెక్ట్గా మనకి క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. మీరు అప్లికేషన్ చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కే రిటర్న్ టెస్ట్కి కాల్ వస్తుందన్నమాట. సో వాళ్ళు రిటర్న్ టెస్ట్ రాసి అందులో పాస్ అయినట్లయితే జాబ్ సెలక్షన్ అనేది జరుగుతుంది. ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది నాన్ రిఫండబుల్ ఫీజు అనమాట. జనరల్ క్యాండిడేట్స్కి మనకి 1000 రూపాయల ఫీజు ప్లస్ 180 రూపీస్ జిఎస్టీ, 1180 రూపీస్ అనేది మనకి ఫీజు అనేది ఉందన్నమాట అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్కి. అదే మనకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 500 రూపీస్ ఫీజు, 90 రూపీస్ ట్యాక్స్, టోటల్గా 590 రూపీస్ అనేది పే చేయాలి. అదే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి తర్వాత ఉమెన్ క్యాండిడేట్స్కి ఫీజు అనేది టోటల్గా లేదనమాట, నిల్. సో ఈ విధంగా మనకి ఫీజు స్ట్రక్చర్ అనేది ఉంది. సో అప్లికేషన్స్ కూడా మనం ఆన్లైన్ త్రూ అప్లై చేసుకోవచ్చు. సో అప్లికేషన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో అక్కడి నుంచి మీరు వెళ్ళిపోయి డైరెక్ట్గా లాగిన్ అయిపోయి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆఫీస్ అటెండెంట్ ఓబీసీ కేటగిరీకి ఇచ్చారు ఒక పోస్టు. పే లెవెల్ యావరేజ్గా 25,000 నుండి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా మనకి సో ల్యాబ్ అటెండెంట్కి అయితే 2 పోస్టులు ఇచ్చారు. ఓపెన్ కేటగిరీలో ఒకటి ఉంది, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఒకటి ఉందన్నమాట. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్కి 2 పోస్టులు ఇచ్చారు. శాలరీ విషయానికి వస్తే ఇది కూడా 30,000 పైనే ఉంటుంది. నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, కంప్యూటర్ అప్లికేషన్స్ టెక్నీషియన్, ఎలక్ట్రానిక్స్ వీటికి మొత్తం 5 పోస్టులు ఇచ్చారు. నెక్స్ట్ సీనియర్ టెక్నీషియన్ మెకానికల్ ఇంజనీర్కి 1 పోస్ట్ ఇచ్చారు. సో ఈ విధంగా మనకి శాలరీస్ ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఇచ్చారు మొత్తం ఇక్కడ పీడిఎఫ్లో మెన్షన్ చేశారు. ఒకసారి పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లోనే మనకి టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అందులో అప్లోడ్ చేస్తాను ఈ పీడిఎఫ్ని. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది టోటల్గా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ నుండి వచ్చినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. సో ఈ పర్మనెంట్ జాబ్స్ గ్రూప్ బి, గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినవి. మీరు ఢిల్లీలోని పోస్టింగ్ ఉంటుంది. ఒకవేళ మీరు ఒకసారి వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత 1 year పోయిన తర్వాత మీరు మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే మనకి 3 NITలు ఉన్నాయి, అక్కడికి ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు. లేదంటే ఇంకెక్కడికైనా సరే మనకి కావాలనుకుంటే అక్కడ కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని మనకి మెన్షన్ చేశారు పీడిఎఫ్లోని. ఓకే ఫ్రెండ్స్, ఇది నోటిఫికేషన్. నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం మన వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఇంకా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్.